మనందరికీ సంక్రాంతి అంటే పండుగ, గాలిపటాలు, పొంగలి, సెలవులు. కానీ మన పెద్దలు ఈ రోజుని కేవలం పండుగగా ఎందుకు చూడలేదు అనే ప్రశ్న మొదట వస్తుంది. దానికి సమాధానం చాలా సింపుల్. మన పెద్దల దృష్టిలో సంక్రాంతి ఒక సెలబ్రేషన్ కాదు, ఇది ఒక సిస్టమ్ యొక్క మార్పు. కాలం ఒక దిశ నుంచి ఇంకొక దిశకు తిరిగే బిందువు. అందుకే వాళ్ళు ఈ రోజుని కాలం మారే రోజు అన్నారు. కాలం మారుతుందంటే కేవలం క్యాలెండర్ పేజీ మారడం కాదు, ప్రకృతి ప్రవర్తన మారుతుంది, వెలుగు చీకటి నిష్పత్తి మారుతుంది, ఉష్ణోగ్రత మారుతుంది. ఇవన్నీ కలిసి మనిషి శరీరం మీద కూడా ప్రభావం చూపుతాయని వాళ్ళు గమనించారు. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని మనకు తెలుసు. కానీ ఇది జ్యోతిష్యం కంటే ఖగోళ శాస్త్రానికి దగ్గరైన విషయం. ఈ రోజు నుంచి పగలు నెమ్మదిగా పెరుగుతుంది, రాత్రి తగ్గుతుంది. దీనికి సమాధానం స్పష్టమైనది. భూమి తన అక్షంపై వంగి తిరుగుతున్నందువలన సూర్యకాంతి ఉత్తర గోళార్ధంపై ఎక్కువగా పడటం మొదలవుతుంది. మన పెద్దలు దీనిని సింపుల్గా ఉత్తరాయణం అన్నారు. కానీ వాళ్ళు అక్కడితో ఆపలేదు. ఈ వెలుగు పెరుగుదలని జీవశక్తి పెరుగుదలతో కలిపారు. అందుకే ఉత్తరాయణాన్ని శుభకాలంగా చూశారు. ఇది అంధవిశ్వాసం కాదు, అనుభవం మీద ఆధారపడిన అర్థం. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది. ఒక దిశలో సూర్యుడు కదిలితే మనిషి జీవితం ఎందుకు ప్రభావితం అవుతుంది? సమాధానం మన శరీరంలోనే ఉంది. మన శరీరం పూర్తిగా బయోలాజికల్ క్లాక్ మీద నడుస్తుంది. వెలుగు పెరిగినప్పుడు హార్మోన్ల స్రావం మారుతుంది, శక్తి స్థాయి పెరుగుతుంది, మానసిక చురుకుతనం పెరుగుతుంది. ఆధునిక శాస్త్రం ఈ విషయాలను ఇప్పుడు రుజువు చేస్తుంది. కానీ మన పెద్దలు ఇవి ప్రయోగశాలల్లో కాదు, జీవితంలో గమనించారు. అందుకే కాలాన్ని వారు భక్తితో పాటు శాస్త్రంగా కూడా చూశారు. ఇక్కడే ఒక చాలా లోతైన కథ వస్తుంది. మహాభారతంలో భీష్మ పితామహ బాణాల మంచంపై పడి కూడా మరణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే అతను ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు. ఇది కేవలం పురాణ గాథ కాదు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే మనిషి జీవితం కాలంతో అనుసంధానమై ఉంది. పుట్టడం మన చేతిలో లేదు, కానీ ఎలా వెళ్ళాలి అనే అవగాహన ఉండాలి అని ఆ కథ చెప్తుంది. భీష్ముని కథలో అసలు మిస్టరీ మరణం కాదు, కాలాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం. మరణానికి టైమింగ్ ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం మనం జాగ్రత్తగా చెప్పాలి. శాస్త్రం ప్రకారం మరణం జీవక్రియ ఆగిపోయినప్పుడు వస్తుంది. కానీ పురాతన గ్రంథాలు చెబుతున్నది వేరే విషయం. అవి మరణం తర్వాత జరిగే ప్రయాణం గురించి మాట్లాడతాయి. ఉత్తరాయణం అనేది వెలుగు వైపు ప్రయాణం అనే ప్రతీక. అందుకే ఆ కాలాన్ని ఆత్మ ప్రయాణానికి అనుకూలంగా చూశారు. ఇది నమ్మకం కావచ్చు, కానీ ఈ నమ్మకం వెనుక ఉన్న లాజిక్ చీకటి నుంచి వెలుగు వైపు అనే యూనివర్సల్ సింబాలిజం. ఇప్పుడు ఇంకో ప్రశ్న. సంక్రాంతి ఎందుకు చంద్రుడితో కాదు సూర్యుడితో సంబంధం ఉన్న పండుగ? సమాధానం చాలా క్లియర్. చంద్రుడు మనసును సూచిస్తే సూర్యుడు శక్తిని సూచిస్తాడు. వ్యవసాయం, జీవితం, కాలం అన్నీ సూర్యుడిపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక్కసారి సూర్యుని ప్రయాణంలో జరిగే ఈ కీలక మార్పుని మన పెద్దలు ప్రత్యేకంగా గుర్తించారు. ఇది మతపరమైన నిర్ణయం కాదు, జీవనాధార నిర్ణయం. ఇప్పుడు దానాల విషయం. సంక్రాంతి రోజు ఎందుకు నువ్వులు, బియ్యం, బంగారం ఇస్తారు? దీనికి కూడా ఒక కారణం ఉంది. నువ్వులు శరీరంలో ఉష్ణాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేదం చెప్తుంది. శీతాకాలం నుంచి బయటకు వస్తున్న సమయంలో శరీరానికి ఉష్ణం అవసరం. బియ్యం జీవనాధారం, బంగారం స్థిరత్వానికి ప్రతీక. అంటే ఈరోజు చేసే దానం ఒక సంకేతం. శరీరం బలంగా ఉండాలి, జీవితం కొనసాగాలి, భవిష్యత్తు స్థిరంగా ఉండాలి. ఇది ఆచారం కాదు, ఇది ఒక కోడ్. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మన పెద్దలు సంక్రాంతిని కొత్త ఆరంభంగా ఎందుకు చూశారు? ఎందుకంటే ఇది కేవలం సంవత్సర మార్పు కాదు, శక్తి మార్పు. పగలు పెరుగుతుందంటే మనిషి బయటకు ఎక్కువగా వస్తాడు, పనులు మొదలు పెడతాడు, వ్యవసాయం చురుగ్గా మారుతుంది. అందుకే ఇది ప్రారంభానికి
సరైన సమయం అని వాళ్ళు గుర్తించారు. ఆధునిక ప్రపంచం కూడా ఇదే చేస్తోంది, కానీ వేరే పదాల్లో. మనం దీన్ని సీజనల్ ఎఫెక్ట్, సీజనల్ చేంజ్ అని అంటాము. ఇప్పుడు అసలు మిస్టరీ ఏంటంటే, ఇన్ని విషయాలు తెలిసినా మనం సంక్రాంతిని ఎందుకు కేవలం పండుగగా పరిమితం చేశాం? సమాధానం సింపుల్. కాలంతో పాటు అర్థాలు సులభంగా మారిపోతాయి. సంబరం మిగిలిపోతుంది, లోతు మాయమవుతుంది. మన పెద్దలు ఆకాశాన్ని చూసి కాలాన్ని లెక్కించారు. మనం క్యాలెండర్ని చూసి సెలవులు లెక్కిస్తున్నాం. తేడా అక్కడే ఉంది. ఇది నిరూపించగలమా అని అడిగితే కొంతవరకు అవును. ఖగోళ శాస్త్రం, బయాలజీ, సైకాలజీ ఇవన్నీ కలిసి ఈ మార్పులను వివరించగలవు. కానీ పూర్తిగా అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలవా అంటే లేదు. ఎందుకంటే మనిషి అనుభవం సంఖ్యల కంటే పెద్దది. అక్కడే మిస్టరీ మిగులుతుంది. సంక్రాంతి కథలో అసలు బలం ఇదే. ఇది భక్తిని అందంగా కోరదు, ఆలోచనను ప్రేరేపిస్తుంది. కాలం అంటే ఏమిటి? మనం కాలంలో జీవిస్తున్నామా లేక కాలం మనలో జీవిస్తున్నదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రతి ఒక్కరి అనుభవంలో వేరుగా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు సంక్రాంతిని వేరులా చూస్తావు. పండుగగా కాదు, ఒక సంకేతంగా. ఒకసారి పగలు పెరగడం మొదలయ్యే ఆకాశాన్ని గమనిస్తావు. అదే ఈ కథ ఉద్దేశం. నమ్మమని కాదు, కాలాన్ని గమనించమని. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది ట్రెండ్ కోసం కాదు. ఇలాంటి కథలు ట్రెండ్ అవ్వవు, అసలు వైరల్ కూడా అవ్వవు, కానీ తరతరాలకు నిలుస్తాయి. ఎందుకంటే కొన్ని పండుగలు ఆనందం కోసం ఉంటాయి, కొన్ని పండుగలు మనల్ని మనమే అర్థం చేసుకునేందుకు ఉంటాయి. మకర సంక్రాంతి అలాంటిదే. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి.